కరువు జిల్లా, వెనకబడ్డ జిల్లా ఇవి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉన్న పేర్లు. ఈ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కానీ పార్టీలు ఏవైనా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి కావటం లేదు. రైతన్నల కష్టాలు తీరటం లేదు. ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే వాటిపై నిర్లక్ష్యం చేస్తోందని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి నాడు ఆరోపించిన పార్టీ నేడు అధికారంలోకి వచ్చింది. అందులోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండటంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మిగతా పెండింగ్ ప్రాజెక్టు పనులన్నీ చకచకా పూర్తవుతాయన్న ఆసక్తి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతాంగానికి కలుగుతోంది. అసలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు ఎంత అవసరం ఉంది? అసలు ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగలేదు? హెచ్ఎంటీవీ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ తెలంగాణలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని నాటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్లు ఆరోపించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరుగులు పెడతాయన్న ఆశాభావం సర్వత్రా రైతుల్లో వ్యక్తమవుతుంది. అందులోనూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి స్థాయిలో పనుల్లో వేగం పుంజుకుంటుందన్న ఆశాభావం ఈ రైతుల్లో వ్యక్తమవుతుంది. మరి ఈ ప్రాంత వ్యక్తిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారా? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు పనులు నేటికీ పూర్తి కాలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించారు. కానీ ఈ ప్రాజెక్టులోని 5 రిజర్వాయర్లకు గాను మరో 3 రిజర్వాయర్ల పనుల్లో 70% మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంపులు పనిచేయటం గాని, కాలువల పనులు గాని నేటికీ పూర్తి కాలేదు. ఈ కారణం చేతనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న ప్రేమ వెనకబడ్డ పాలమూరు జిల్లాకు మేలు జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని, ఉత్తర తెలంగాణను బీఆర్ఎస్ విస్మరిస్తోందని నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పాలమూరు రంగారెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతాయన్న ఆనందం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగంలో వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మేమందరం కూడా ఈ 5 ఏళ్లలోపు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన రైతులకు ప్రతి ఎకరాకు నీళ్లు అందించే విధంగా పాలమూరు రంగారెడ్డి కానీ, ఇటు భీమా, నెట్టెంపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజలు 9.5 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చినా రైతుల పక్షాన ఏనాడు కూడా ఆలోచన చేయలేని గత ప్రభుత్వము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు కానీ, రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ అందరికీ మేలు జరుగుతుందనే భావనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. మనం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొండి చెయ్యి. గత అనేక సంవత్సరాలుగా పాలమూరులో వలసలు కానీ అదే రకంగా ఉన్నాయి. అదే రకమైనటువంటి నిరుద్యోగం కూడా అదే రకమైనటువంటి స్థాయిలో పట కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి పాలమూరు వలసలను కానీ వాటికి సంబంధించినటువంటి వాటిని కానీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈ పాలమూరు వలసలు కానీ పాలమూరు అభివృద్ధి కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఈ యొక్క నారాయణపేట జిల్లా నుండి కొడంగల్ నుండి గెలిపించిండ్రు కాబట్టి నువ్వు దీని మీద స్టడీ చేయి. దయచేసి పాలమూరు రంగారెడ్డి దాని మీద సమగ్ర విచారణ చేయాలి. అది పెద్ద కుంభకోణం. దానివల్ల రావు నీళ్లు. ఎందుకంటే ఇది అసూడ్ వాటర్ కావు, వరద జలాలవి. కానీ 69 జీవోల వల్ల మాత్రమే ఇక్కడ మక్తలు, నారాయణపేట, కొడంగల్ కొంతవరకు సస్యశ్యామలమయ్యేటటువంటి అవకాశం ఉంది. వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్ ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టులకు కావలసిన నిధులపై ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఏటా ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో కోత విధించి బడ్జెట్లో నిధులు కేటాయిస్తుండటంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు అనుకున్నంత వేగంగా పనులు సాగటం లేదు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెద్ద ఎత్తున నిధులు రావాల్సి ఉంది. భీమా, నెట్టింపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ అదనపు ఆయకట్టు పనులు ముందుకు సాగాల్సి ఉంది. ఇక తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలో 3 రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంది. గట్టు ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరగాలి. ఈ పనులన్నీ కొనసాగాలంటే భారీగా నిధులు అవసరం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తూ సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రం దృష్టి సారించలేకపోయిందని కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే ఆరోపణలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందా? కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిజమెంత? నాడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను ఉరకల పరకలు పెట్టిస్తుందా? కుర్చీ వేసుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ 8 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేకపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం ఎల్లూరు వద్ద ఒక పంపుని ఆన్ చేసి ప్రాజెక్టు ప్రారంభించినట్టు మమా అనిపించారే తప్ప రైతుల పొలాల్లోకి మాత్రం కృష్ణా జిల్లాలు రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా నీటిపారుదల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో 60% నిధులు కూడా ప్రాజెక్టులకు రాలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రానున్న ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో నిధుల విడుదల జరుగుతుందన్న ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలో ప్రస్తుతం 6.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అదనపు ఆయకట్టు పనులు పూర్తయితే 8.80 లక్షల ఎకరాలకు సాగు పెరుగుతుంది. ఈ పనుల కోసం సుమారు 2,000 కోట్ల వరకు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే ప్రధాన సాగునీటి వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. ఇవి కొనసాగాలంటే ఈ ఏడాది బడ్జెట్లో కనీసం 5 నుంచి 10,000 కోట్లు అవసరం ఉంటాయని అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలో 3 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాలువల పనులకు 300 కోట్ల వరకు నిధులు అవసరముంటాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ఆసక్తి చూపుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం మారి ఈ ప్రాంతానికి చెందిన నేతనే సీఎంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు కావలసిన నిధులు అందుతాయని జిల్లా రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మినీ ఎత్తిపోతల పథకాలపై కూడా దృష్టి సారించింది. వీటిని ఉపయోగంలోకి తీసుకొస్తే స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఇటీవల జరిగిన సాగునీటి అధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 64 మినీ ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నాయి. గతేడాది నీటిపారుదల శాఖ అధికారులు వీటికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త అంచనాలు రూపొందించే పనిలో అధికారులున్నట్టు తెలుస్తోంది. వాటి మరమ్మతులకు దాదాపు 200 కోట్ల వరకు ప్రత్యేకంగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మినీ ఎత్తిపోతలను మరమ్మతులు చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ ఏడాది ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనల్ని అధికారులు చేస్తున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బడ్జెట్పైనే అందరి చూపు ఉంది. ఇటీవల ఈ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర బడ్జెట్లోనే నిధుల కేటాయింపు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లా రైతాంగంలో నెలకొంది. ఇప్పటికే ఈ పనులు ఆగిపోయాయి. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. నిర్మాణం జరిగిన ప్రాజెక్టులకు సంబంధించిన అదనపు ఆయకట్టు పనులు పూర్తి కావాలంటే వీటికి కూడా నిధులు పెద్ద ఎత్తున అవసరం ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు ఎంత మేర కేటాయిస్తారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా మిగతా పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. పాలకులు ఎందరు మారినా పాలమూరు జిల్లాలోని రైతాంగ దుస్థితి మాత్రం మారడం లేదు. కరువు జిల్లాగా ముద్రపడ్డ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని గత పాలకులు, నేటి పాలకులు చెప్తున్నా అది ఆచరణకు మాత్రం సాధ్యం కావడం లేదు. ఆగ మేఘాల మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికైనా పూర్తవుతుందన్న ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతుంది. మరి చూడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న
సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపైన ఎలా స్పందిస్తారో, పనులు ఎలా వేగవంతం చేస్తారో. ఇప్పుడు శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.